ఈ ప్రపంచంలో సృష్టికర్తగా భగవంతుడు అనేక రకాలుగా సృష్టికర్తగా పెట్టినాడు. ఆ సృష్టి వల్లనే మనకి ఈ ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, భూమి అనేక రకాల ఆ విధంగా ఉండటం, సృష్టిగా ఉండటం వల్లనే మనము ఈ ప్రపంచం మీద ముందుకు పోగలుగుతున్నాము. అదేవిధంగా మనకి ప్రజలకు కూడా మనుషులు మనకి నోరు ఉండటం, ఆ నోరు ఉండటం వల్లనే మనము ముందుకు పోగలుగుతున్నాం. మా తెలివితేటల వల్లనే మేము ముందుకు పోతున్నాం. మేము మరి పిల్లల్ని కంటున్నాం, ఆ పిల్లల్ని పెద్దోళ్ళు చేస్తున్నాం. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గర తీసుకుపోతున్నాం, నయం చేయించుకుంటున్నాం. మాకు ఈ తెలివితేటలతోటి మేము సంపాదించుకుంటున్నాం, కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఆ సంపాదనతోటి మేము అనేక రకాలుగా మరి ఒక ఇల్లు ఏర్పరచుకుంటున్నాం. అట్నే పిల్లగాళ్ళని పెద్దోళ్ళు చేసుకుంటున్నాం, పెద్దోళ్ళుగా మేము బతికించున్నాము. అనే రకాలు మాకు నోరుంది, తెలివితేటలు ఉండే ఈ విధంగా ఉండటం వల్లనే మేము ముందుకు పోగలుగుతాం అన్ని రకాలుగా అని చెప్పేసి ప్రజలు మనం అనుకుంటున్నాం. కానీ ఈ ప్రపంచంలో మన మనుషులే కాదు, జీవరాశులు కొన్ని వేల జీవరాశులు బతుకుతున్నవి. వాటికి మరి అవి కూడా బతుకుతున్నాయి. వాటికి ఎవరు సహాయం చేసేవాడు కానీ ఎవరు లేరు. అవి కూడా మరి పిల్లల్ని కంటున్నాయి. మరి వాడికి నోరు లేదు, ఎవరు చెప్పేవారు లేరు. అవి కూడా మగ ఆడ అనేది మరి ఎట్లా తెలుస్తున్నాయో ఏందో, మరి అవి కూడా సంపర్కం జరిగి పిల్లల్ని కంటున్నాయి. ఆ పిల్లలు పెద్ద అవుతున్నాయి. మరి అవి భూమి మీద పెద్ద అయ్యి పెరుగుతున్నవి. మళ్ళీ వాడికి మళ్ళీ పిల్లలు పుడుతున్నాయి. ఆ విధంగా కొన్ని వేల రకాల జీవరాశులు, వాటికి ఎవరు సహాయం చేసేవాళ్ళు. వాడికి ఒక డాక్టర్ లేడు. మరి ఈ పిల్లల్ని కన్నప్పుడు వాడికి ఒక ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఒక ఎండ ఉండదు, ఒక వర్షం ఉండదు. వర్షం వచ్చినా కూడా ఎక్కడ ఉండాలి అని తెలియదు. ఆ పిల్లల్ని అవి కూడా కలిసి పిల్లల్ని కానీ మనం ఎవరన్నా ఎటైనా పోయినా మనం దాని దగ్గరగా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అవి మనుషులను చూసి పరారై చాలా వెళ్ళిపోతుంటాయి. మరి ఆ పిల్లలు ఎట్లా బతుకుతున్నాయి, ఆ పిల్లలకు ఆహారం ఎవరు పెడుతున్నారు, మరి వాటికి జబ్బులు రాకుండా ఎవరు చూసుకున్నారు, ఆ విధంగా పెద్ద అయితేనే అనేది మనకి ఇంతవరకు అసలు మనకి తెలియదు. మనకేదో నోరుంది, మేము ముందుకు పోతున్నాం, మా తెలివితేటలు ముందుకు పోతున్నాం మేము అనేది మనం మనుషులు చాలా అనుకుంటున్నాం. కానీ మరి జీవరాశులు ఆ విధంగా పెద్ద అవుతున్నాయి. మరి వాటికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేడు. అందువల్ల మనం ఆ జీవరాశులు మరి పెద్ద అయ్యి బాగా అభివృద్ధి కూడా చెందుతున్నవి. మరి వాడికి ఎవరు సహాయం లేడు. అందుకనే మనం ఉదాహరణ, మనం ఏదన్నా ఒక చెట్టుకి ఒక రేగు పండు కోసుకుంటే ఆ రేగు చెట్టు చేయి పెట్టి కోసుకుంటే నేను పడుకోని ముళ్ళు ఇరిగిద్ది, కొద్ది చేరపోతేనే మనకి ఎంతో ఇబ్బంది పడుద్ది. కానీ అదే జీవరాశులు కంపుల్లో వెర్రల్లో ఎట్ట పడితే అట్ట బర్ర పోతుంటాయి. మనం ఒక్కోసారి పాములు ఉంటాయి. ఆ పాములు మనిషిని చూడంగానే బర్ర కంపల్లో పడి అసలు ఎంత స్పీడ్గా పోతుంటాయి కంపల్లోనే, ఆ ముళ్ళ పొదల్లోనే. కానీ మరి వాటికి ఎక్కడ మరి ఆ విధంగా ముళ్ళు ఎరగదో, మరి ఎట్లో ఏ విధంగా బతుకుతున్నాయో, మరి వాడికి ఆహారం ఇచ్చేవాళ్ళు లేడు, వాడికి ఒక మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, మరి లేవు. కాబట్టి గొప్పతనం ఏంటంటే మన మనుషుల కంటే జీవరాశులు బతకడమే చాలా గొప్పతనం. మనకు నోరుంది, మనకి తెలివితేటలు ఉండయి, మనం బతకడం కాదు. ఏమీ లేకుండా, వాటికి ఏ ఆధారం లేకుండా, ఒక ఇల్లు అనేది ఏమీ లేకుండా ముళ్ళ పొదల్లో కంపల్లో మరి ఆ విధంగా పోయి బతికి పెద్ద అవుతున్నాయి. అంటే వాటికి ఆ జీవరాశులు ఈ విధంగా పెరుగుతున్నాయి. అంటే వాటికి గొప్పతనం చూసే మనం ఇది చూసుకోవాలి. అందుకని ఈ విధంగా జీవరాశులు అంత వేగంతో మరి వాడు ఏ సహకారం లేకుండా, ఏ డాక్టర్ లేకుండా అంత స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నవి. మనం అభివృద్ధి చెందడం పెద్ద సమస్య కాదు. మనకు నోరింది, వాటికి ఏమీ లేకపోయినా కూడా, వాడికి ఎవరు ఆహారం అందించేవాళ్ళు లేడు, ఒక మంచినీళ్ళు ఏది లేవు, ఆయన కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఆ విధంగా జీవరాశులు మరి వాటికి ఆధారం లేకుండా అంత అభివృద్ధి చెంది అవి కూడా బతుకుతాయి. అంటే మనం అవి భగవంతుడు అనేది ఉన్నాడు. ఆ సృష్టి అనేది ఎవరికి ఏ విధంగా సృష్టి పెట్టాలనో ఆ విధంగా సృష్టి పెట్టడం వల్లనే
అవి అవి బతుకుతున్నాయి, పెద్దవి అవుతున్నాయి. మరి లేకపోతే దానివలన మనకు ఒక నిరూపణ ఏంటంటే ఆ విధంగా ఉండదు కాబట్టి ఆ నిరూపణ మనకు అవపడుతుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఏ వేటికి ఎట్లా పెట్టాలనో అవన్నీ భగవంతుడు చూసుకుంటుండు కాబట్టి ఇలా కొన్ని వేల రకాల జీవరాశులు ఈ భూమి మీద బతుకుతున్నవి. అందుకనే భగవంతుడు లేడు అనటానికి లేదు. భగవంతుడు ఉన్నాడు. రకరకాలుగా ఆయన రకరకాల రూపైన అన్నీ ఆయన చూసుకుంటుండు. దాన్ని బట్టి మనకి ఈ జీవరాశులు ఈ విధంగా కొన్ని వేల రకాలు జీవరాశులు ఈ ఆధారం లేకుండా బతుకుతున్నాయి. అంటే అవి ఒక భగవంతుడే వాటిని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా చేయాలి అన్నీ భగవంతుడు చూసుకున్నాడని చెప్పేసి మనకు నిరూపణ ద్వారా నిరూపించుకున్నట్టే. భగవంతుడు ఉన్నట్టే, వాటి వల్ల భగవంతుడు ఉన్నట్టే నిరూపణ మనకి అవగాహన తెలుసుకోవాలి. అందుకని భగవంతుడు లేడు అనటానికి లేదు విషయాన్ని. మన మనుషులమే కాదు, జీవరాశులు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి దీనివలన భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నేను కోరుతున్నాను.